ఆడియో లాంచ్కి వచ్చిన వాళ్ళు ప్రతి ఒక్కరు కూడా ఆయనతో ఉన్న రిలేషన్షిప్ని, ఆ ఎమోషనల్ బాండ్ని బాగా ఎక్స్ప్రెస్ చేశారు. సో అక్కడే అర్థమవుతుంది ఆయన గ్రేట్ఫుల్నెస్. అది హీస్ ఇన్ఫ్లుయెన్స్, హీ హాజ్ ఇన్ఫ్లుయెన్స్ లాట్ ఆఫ్ పీపుల్ అండి. ఈరోజు చాలా మంది ఆయన ఒక ఇన్ఫ్లుయెన్స్ తీసుకున్నారు, ఒక గ్రేట్ పర్సనాలిటీ తీసుకుంటారు. ఎవ్రీ వన్ టేక్స్ ఒక్కొక్క ఇదండి. కొంతమంది పంక్చువాలిటీ తీసుకుంటారు, కొంతమంది డెడికేషన్ తీసుకుంటారు, కొంతమంది కమిట్మెంట్ తీసుకుంటారు. So there are so many aspects of such all a great qualities man. in one human being. So ఒక్కొక్కరు వాళ్ళకి నచ్చింది పిక్ చేసుకుంటారు, మనకు నచ్చింది మనకు ఒక్కొక్కరికి పిక్ చేసుకుంటారు. So but he has so many good qualities which everyone has started to అంటే మెయిన్ అన్ని క్యారెక్టర్స్ నిగర్వి. ఆయన పని ఎప్పుడు వర్కాలిక్ పని తప్పితే అదే ఈ సినిమాలు ఉన్నాయి, చాలా కోణాలు ఆవిష్కరించాం. దాంట్లో కొన్ని ఉన్నాయి ఇంకా చాలా ఆవిష్కరించాలా, ఇంకా తీయాలంటే ఇంకా 5-6 భాగాలు తీయాలి అని ఆయన గురించి. చలపతిరావు గారు అదేదో దారివరి సూర్యకాంత సినిమాలో వెళ్ళి ఆయన 3-4 వేషాలు వేశాడు. అందులో ఆయన ఒక రాధయుడు వేశాడు, ఆయన ఇంద్రుడు వేశాడు, జరాసంధుడు వేశాడు, ఇంకొక క్యారెక్టర్ ఇది. ఇంకొక క్యారెక్టర్ కూడా లాస్ట్ క్యారెక్టర్ కూడా రెడీ అవ్వమని చెప్తే నా దగ్గర కొంచెం చదువుకుండేవాడు. వెళ్ళి మన బొంగము తీసుకుంటాడు, ఏం చలపతి ఏంటి అలా ఉన్నావు అంటే కన్నబిడ్డలాగా చూసుకునేవాడు ఆయన. ఒకళ్ళిద్దరు కొందరు బాగా అన్యోన్యంగా ఉండేవారు. ఏంటని అడిగితే ఏంటంటే జనం అదోలు అనుకున్నారా, ఇప్పటికి 3 వేషాలు వేశాను, ఇంకొక వేషం వేయమంటారు, జనం గుర్తుపెట్టరా అది అంటే పిచ్చోడా, కొన్ని మారుమూల గ్రామాల్లో ఎన్టీఆర్ అంటే ఎవరో తెలియదు, నిన్ను ఎవరు గుర్తుపెడతారు అన్నారు. అందుకే దానికి సమాధానం సమయస్ఫూర్తి ఆయన చెప్పిన దానికి ఇక మళ్ళీ తిరుగు ఎదురు మాట్లాడడానికి నెవర్ యూస్ టు గివ్ ఏ ఛాన్స్. ఇట్ వాస్ వెరీ స్పాంటేనియస్ అండ్ వెరీ కాన్ఫిడెంట్ అబౌట్ హిజ్ వర్క్. నేను చేస్తుంది అంటే సంకల్ప బలీయ ఉంటాం, దాని మీద ఎక్కువ ఆయనకి ఆయన విల్ పవర్. And one more aspect which I felt after hearing the script అండి, తాతగారు నిజంగా నేను కూడా నాకు ఎప్పుడు తెలియలేదు లైక్ ఆయన ఏ మూమెంట్ లో he took a decision of getting into politics, the next major step in his life. అది ట్రైలర్ లో ఉంది కదా. And this film shows that అంటే ఒక మనిషి ఏదో మన జీవితంలో సంపాదించాం తిరిగిద్దాం అని కాదు, but he had that basic sense in him, like basic human emotion. ఆయన ఎప్పటి నుంచి ఉంది, ఎలా ఉంది అనేది మీకు ఈ సినిమాలో తెలుసుకుంటామండి. నేను స్టోరీ విన్నప్పుడు చెప్తాను, నిజం చెప్తాను కదండి, ఇట్ వాస్ లైక్ డిఫరెంట్ రామారావు గారు విచ్ హావ్ బీన్ సీయింగ్. మా తాతగారు నేను ఇంకొక కోణం నుంచి నేను చూశాను, ఇలా ఉందా, ఇది ఇలా కూడా ఉందా. ఐ థింక్ దట్ విల్ బి ద బెస్ట్ పార్ట్ ఆఫ్ లైక్ దిస్ ఫిల్మ్.